హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ ప్లాన్స్ వచ్చేసేసి ఈవినింగ్ అయితే ఎగ్జిబిషన్ వెళ్ళేది ఉంది. యాక్చువల్గా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదన్నమాట. సో ఇవాళ అయితే ఎగ్జిబిషన్ వెళ్ళే ప్లాన్ ఉంది. బట్ దాని వీడియో అయితే ఇందులోనే రాదు, రేపు వస్తుంది అనమాట. ఇంకా ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్లోకి నిన్న చేసిన రాగి జావానే ఉండే, అది కొంచెం వేడి చేసేసుకొని ఇంకా కొన్ని నట్స్ అట్లా యాడ్ చేసేసుకొని అండ్ ఒక ఫ్రూట్ లాగా ఆరెంజ్ కూడా యాడ్ చేసేసుకొని దిస్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ అనమాట. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే నేను హెల్దీగా తింటానో ఆ రోజు అంతా హెల్దీగానే తినాలి అని అనిపిస్తూ ఉంటుంటది అనమాట. అదే బ్రేక్ఫాస్ట్ అంటే ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అనేది మంచిగా హెల్దీగా లేదు, బ్యాలెన్స్డ్ గా లేదు అంటే నెక్స్ట్ మీల్స్ కూడా హెల్దీగా తినలేకపోతున్నట్టు నాకు అట్లా అనిపిస్తున్నది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే అట్లీస్ట్ ఒక్క మీల్ అన్నా హెల్దీగా ఉండాలి అని అయితే చూసుకుంటా. అండ్ ఈ మధ్య చాలా స్వీట్స్ తినడం అవుతున్నది, అంటే వీడియోస్ కోసము అని చెప్పి అట్లా. దానివల్ల చాలా పింపుల్స్ వచ్చేసినాయి అనమాట ఒకటేసారి నాకు. సో కొన్ని రోజులైతే తినకుండా ఉండాలి అని అయితే అనుకుంటున్నా. ఎట్లా అంటే జస్ట్ నేను టేస్ట్ చేసేది ఎంతైతే టేస్ట్ చేస్తానో అంతే తింటున్నా అనమాట, మిగతా అన్ని అట్లనే పెట్టేస్తున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక వీడియోకి షూట్ చేసుకునేది ఉండే. ఇది కునాఫా చాక్లెట్ బార్ అనమాట. కొంచెం ఇది ఫ్లవర్ మౌల్ లాంటిది యూజ్ చేసిన వితౌట్ యూజింగ్ సేమియా. నాకు ఎందుకో ఆ కునాఫా సేమియా ఉంటది కదా, అది ఇట్లా సాగిగా అనిపించి ఉండే, అందుకే ఈసారి అయితే అది లేకుండా అయితే చేసేసిన. అసలు ఇది నాకు ఫుల్ నచ్చింది ఫస్ట్ చేసిన దానికంటే. సో ఆ వీడియో కోసం అయితే రెడీ అయ్యి ఇంకా కొంచెం వర్క్ అయితే చేసేసుకున్నా మధ్యలో. ఆ లోపు లంచ్ టైం కూడా అయిపోయింది. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే ఇట్లా రాగి జావా ఆర్ ఇట్లా రాజ్మా అంటే మంచిగా తిన్నప్పుడు అయితే కొంచెం లేట్గానే ఆకలి అవుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ దో పోర్షన్స్ అనేవి చాలా తక్కువ, అంటే మనము జనరల్గా ఉప్మా తినే అంత క్యాలరీస్ కంటే ఇవి చాలా తక్కువ క్యాలరీస్లో అయిపోతూ ఉంటాయి, కానీ చాలా స్టమక్ ఫిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈజీగా ఆకలి కాదనమాట. సో ఇంకా ఇవాళ అయితే కొంచెం లేట్గానే లంచ్ తిన్నట్టు అనిపిస్తున్నది. అండ్ లంచ్లోకి వచ్చేసి నా ఫేవరెట్ అయిన ఎగ్ కర్రీ అండ్ క్యాబేజ్ కర్రీ ఉండే అనమాట. ఇంకా లంచ్ తిన్న తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ వద్దాము అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసిన. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కింద అయితే నేను వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసము. అయితే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ నా బండి చెవులకి పువ్వులు పెట్టుకోవడం అనేది నాకు ఇష్టం, ఫుల్ అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవాళ అయితే పువ్వులు లేకుండే, జనరల్గా అక్కడ అన్ని ఆకులే కనిపించాయి, కానీ ఒక్క దగ్గర పువ్వులు కనిపిస్తే ఆ పువ్వులు తీసుకొని వచ్చి నా బొండి చెవులో పెట్టుకున్నా. మస్తు క్యూట్ అనిపిస్తుంది ఇట్లా పెట్టుకుంటే. ఇంకా ఎగ్జిబిషన్ వెళ్తే అక్కడ మెయిన్ గా షాపింగ్ చేయాలి కాబట్టి దానికోసం తొందరగా వెళ్తే మనకి టైం ఉంటది అని చెప్పేసి తొందరగా బయలుదేరితే ఏమైందంటే అది 6 o'clock అంటే స్టార్ట్ అంట. మేము 5కి వెళ్ళినాము. ఇంకా ఏం చేద్దాంలే అని అనుకుంటుంటే అప్పుడే దగ్గరలో ఉన్న ఏదైనా ప్లేస్కి వెళ్దాము ఆరెల్స్ ఏదైనా తిందాము అన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడ జనరల్ గా మహారాష్ట్రియన్ ఫుడ్ అని ఉంటది కదా, లైక్ వడాపావ్ అని మిసల్ పావ్ అని ఇట్లా వాళ్ళవి ఉంటాయి కదా కొన్ని, అట్లాంటిది ఒకటి ఉంటది అనమాట మహారాష్ట్రియన్ మామా అని. నాకు అక్కడ వడాపావ్ అంటే చాలా ఇష్టము. సో అది తినేద్దాము అని చెప్పేసి వచ్చినాము. ఇది తినే లోపు ఎగ్జిబిషన్ కూడా టైం అవుతూ ఉంటది కాబట్టి ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. నా ఫేవరెట్ వడాపావ్. అసలు ఇది పెట్టినప్పుడు స్టార్టింగ్ లో తిన్నప్పుడు ఎంత టేస్టీగా అనిపించిందో, కానీ మెల్లిమెల్లిగా దాని టేస్ట్ మారిపోతున్నట్టు అనిపిస్తున్నది. ఎప్పుడైనా మీకు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుందా? లైక్ మనము ఒక దగ్గర తింటే ఫుల్ నచ్చుతుంది, బాగుంది కదా అని నెక్స్ట్ టైం పోతే మంచిగా అనిపించదు, ఫస్ట్ లో వచ్చిన టేస్ట్ అప్పుడు మళ్ళీ రాదనమాట. ఏంటో నాకు ఈ మధ్య అన్ని అట్లనే అయిపోతున్నాయి. నాకు నచ్చిన ప్లేసెస్ ఎక్కడికి పోయినా కానీ అరే ఇట్లా లేదే నేను తిన్నప్పుడు అన్నట్టు అనిపిస్తుండే అనమాట. ఇంకా అక్కడనే ఈ రోకళ్ళు ఉండే, అసలు ఎంత క్యూట్ ఉన్నాయో, నాకు ఫుల్ నచ్చినాయి. డిఫరెంట్ టైప్స్ లో అయితే ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడ తినే లోపు ఎగ్జిబిషన్ టైం కూడా అయిపోయింది. అప్పుడే అందరూ రావడం స్టార్ట్ అవుతుండే అనమాట. సో ఎక్కువ జనాలు లేకుండా. అండ్ ఈసారి టీం వచ్చేసి సింగపూర్ ఎయిర్లైన్స్ అంట. మస్తు కామెడీ ఉండే అనమాట. అంటే చిన్న ఉన్నప్పుడు అయితే ఫుల్ ఎక్సైటింగ్ అనిపిస్తూ ఉంటది, కానీ ఇప్పుడు చూస్తే అయితే కొంచెం కామెడీగా అనిపిస్తూ ఉంటది. ఇంకా ఎగ్జిబిషన్ లో అయితే ఓన్లీ పాపడ్ తిన్నాము. యాక్చువల్ గా అయితే అసలు అట్లా తినాక చాలా రోజులు అయిపోతుంది. చిన్న ఉన్నప్పుడు అంటే ఎగ్జిబిషన్ అంటే ఆ పాపడ్ తినడం అనేది మ్యాండేటరీ థింగ్ ఉంటుండే. ఆఫ్టర్ సో లాంగ్ ఇయర్స్ ఈసారి అయితే పాపడ్ తీసుకున్నాము, మంచిగా అనిపించండి. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అనమాట. అయితే ఇంటికి వచ్చిన తర్వాత జనరల్ గా నేను మొన్న సంక్రాంతి అప్పుడు చెప్పినా అనమాట, ఇట్లా సెకినాలు నాకు ఇష్టము కానీ అవి చేసుకోవడం అంటే నా వల్ల కాదు అంతగానము అని అంటే ఇంకా పిన్ని వండేసి బాబాయ్ తోటి కొన్ని సెకినాలు అయితే పంపించింది. అసలు ఎంత మంచిగా అనిపించిందో, నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇంకా ఈ అప్పాలు సెకినాలు ఇట్లాంటివి ఉంటే మాత్రము నాకు ఉట్టిగానే తినబుద్ధి కాదు, మీల్స్ ఏదైనా దానికి అంచుగా పెట్టుకొని తినాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఇవాళ చపాతి ఇంకా క్యాబేజీ కర్రీ ఉంది కాబట్టి ఇంకా సెకినాలు అంచుకు పెట్టేసుకొని తినేసిన. ఇంకా రేపు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాజ్మా చేద్దాము అని
అనుకుంటున్నా రాజ్మా సాలడ్. దానికోసం అని జెప్పేసి ఇప్పుడే నానబెట్టుకుంటున్నా అనమాట. మనం ఈజీగా ఒక 12 అవర్స్ అయితే నానితే మంచిగా ఈజీగా కుక్ అయితది. లేకపోతే కుక్ అవ్వాలి అంటే చాలా టైం తీసుకుంటదనమాట. సో, మంచిగా దాన్నయితే వాష్ చేసుకొని ఒక 2 టైమ్స్ పెద్దగా అంత డస్ట్ ఏం లేదనుకోండి. కాకపోతే ఇంక అంతే నేను వాష్ చేస్తా ఉంటా అనమాట ప్రతీదీ. క్లీన్లీనెస్ ఎక్కువ కొన్నిట్లోనే మళ్ళీ అన్నిట్లో కాదు. ఇంకా ఇవైతే మంచిగా కడుక్కొని సోక్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం వర్క్ ఉంటే వర్క్ కూడా చేసేసుకుంటున్నా. అసలు ఈ మధ్య అయితే కరెక్ట్ టైంకి కూడా పండుకోవడం అవ్వట్లేదు అనమాట. చాలా లేట్‌గా పండుకుంటున్నా. బట్ ఐయామ్ హ్యాపీ. ఐయామ్ డూయింగ్ మై ఫేవరెట్ జాబ్ కాబట్టి నాకు పెద్దగా అట్లా స్ట్రెయిన్ లాగా, స్ట్రెస్ లాగా అనిపియట్లేదు. నేను చెయ్యకపోతేనే స్ట్రెస్ లాగా అనిపిస్తుంది. చేస్తే మంచి ప్రశాంతంగా పండుకుంటున్నా అనమాట. ఎంతైనా అనుకున్నది అనుకున్నట్టు చేసుకోమంటే ప్రశాంతమైన స్లీప్ వస్తూ ఉంటది నాకైతే. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!